హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్. టుడే నేను వచ్చేసి మన టెంపుల్స్లో ప్రసాదం పెడుతూ ఉంటారు కదా, పొంగలి, చక్కెర పొంగలి, అలాగే దద్దోజనం. ఆ 2 ఐటమ్స్ అయితే నేను ఒకే ప్రాసెస్లో అయితే 2 కూడా చేసేస్తాను అనమాట. ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేద్దానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం అయితే నా వీడియో మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీకు ఏమైనా వీడియో నచ్చినట్లయితే, మీకు ఈజీ ప్రాసెస్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫస్ట్ నేను వచ్చేసి ఇక్కడ 1 గ్లాస్ తీసుకున్నాను. తర్వాత నాకు ఎక్కువ అయిపోయిందని చెప్పేసి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ తీసుకొని నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇలా మన కుక్కర్లో అయితే వన్ గ్లాస్కి అయితే 3 గ్లాసెస్ అయితే వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పాలైనా వేసుకోవచ్చు. ఇలాగ 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగ కొంచెం స్మాష్ చేసుకోవాలి. మీరు పాలైనా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను సగం అయితే వేసుకున్నాను. ఇలా అయింది కదా, కొంచెం స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ వేడి పెట్టుకున్న పాలు అయితే నేను 2 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. మీరు చెప్తున్నాను కదా, ఫస్ట్ 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్లో కుక్ చేసుకోవాలి. తర్వాత నేనైతే 2 గ్లాసెస్ అనేది వేసుకున్నాను. తర్వాత దీన్ని 2 పార్ట్స్గా చేసుకున్నాను. దాంట్లో అయితే 4 టేబుల్ స్పూన్, ఒక దాంట్లో 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకో దాంట్లోని దద్దోజనంకి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను చక్కెర పొంగలికి తాలింపు అయితే పెట్టుకున్నాను. అదే జీడిపప్పు అయితే తాలింపు పెట్టుకొని సింపుల్గా చక్కెర పొంగలి అయితే అయిపోయింది. చూసారు ఎంత స్మూత్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మన టెంపుల్స్లో చక్కెర పొంగలి పెడతారు కదా, ఆ టేస్టే వచ్చింది. స్మెల్ కూడా అదే వచ్చింది. చాలా బాగుంది. చూసారు, ఒకే దాంట్లో 2 ప్రసాదాలు అయితే అయిపోయి. ఎప్పుడైనా మీ నైవేద్యం పెట్టాలనుకుంటే, 2-3 పెట్టాలనుకుంటే ఒకేసారి ఇదైతే చేసుకోవచ్చు అనమాట. సెకండ్ నేను దద్దోజనం చేశాను కదా, దానికైతే సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత కర్డ్ అయితే 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. ఏ కప్తో మజలింగ్ తీసుకుంటే ఆ కప్తోనే తీసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత తాలింపు అయితే నేనైతే వేసేసుకున్నాను అనమాట. ఇది కూడా మన హోటల్స్లో కూడా ఈ టైప్ చేస్తారనమాట. హోటల్స్లో ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తారు, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఫ్రెష్ క్రీమ్ వేయలేదు, ఓన్లీ పాలు పెరుగుతూనే చేశాను. చాలా స్మూతీగా నోట్లో వేసుకొని కరిగిపోయినట్టు అంత టేస్ట్ కూడా వచ్చింది. చాలా బాగుంది. గుళ్ళో ప్రసాదం ఏ విధంగా ఇస్తారో అలాగే వచ్చిందనమాట. చాలా స్మూత్గా, చాలా పర్ఫెక్ట్గా, చాలా క్రీమీ స్ట్రక్చర్తో అయితే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video.